హలో అండి, వెల్కమ్ టు సాత్విక్ బుడ్డీస్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. అదేంటి అంటారా, మా పిల్లల కోసం మేమైతే అదిగో క్యారమ్ బోర్డ్ అయితే ఆర్డర్ పెట్టామండి. చాలా బాగా వచ్చింది. దాంతోపాటు ఇంకా స్నేక్ అండ్ లాడర్స్ గేమ్ కూడా వచ్చింది. 2 కాంబినేషన్ వచ్చాయి. మా వారైతే ఓపెన్ చేస్తున్నారు. ఇదైతే వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 518 రూపీస్ పడ్డది, 518 రూపాయలు. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు పరిగెట్టుతూ అటు ఇటు కింద పడుతూ ఉన్నాడని చెప్పేసి ఇదైతే కొంచెం కదలకుండా కూర్చొని ఆడుకుంటారని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేశాము. ఈ గేమ్స్ ఇప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళు కొంచెం చురుగ్గా ఉంటారని చెప్పేసి, బ్రెయిన్ కూడా కొంచెం షార్ప్గా ఉంటుంది. అందుకని చెప్పేసి దీన్ని అయితే ఆర్డర్ చేశామండి. పిల్లలకి ఎప్పుడు చూసినా కొత్త కొత్త వస్తువులకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కొత్త కొత్త గేమ్స్కి ఈ నెలలో వాళ్ళ కోసం షటిల్ బ్యాట్స్, స్కిప్పింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అది కూడా అయితే ఆర్డర్ చేసాము. కొంచెం మానసిక ఉల్లాసానికి బాగుంటుందని చెప్పేసి ఎగురుతూ ఉంటే. అదిగాక సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు. సో బాగా గొడవ పెట్టేస్తున్నారు. ఇవి కొన్న కాడి నుంచి పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, పక్కన పెట్టేసి ఆడుకుంటూ ఉంటారు. అదిగో మా బుడ్డి ఎప్పుడెప్పుడు ఆడదామా అని చూస్తుంది. గోల గోల చేస్తుంది వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీ ఉపదిస్తుంటే అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, ఇటు నుంచి తీయండి డాడీ, అటు నుంచి తీయండి డాడీ అని చెప్పేసి. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా, ఉంటే కంపల్సరీ వాళ్ళ కోసం కూడా ఇలాంటి గేమ్స్ వాటిని అయితే నేర్పించండి, అలవాటు చేయండి. వాళ్ళతో పాటు మనకు కూడా కొంచెం కాలక్షేపంగా ఉంటుంది. వాళ్ళతో పాటు కూర్చొని ఆడడానికి 1-2 రోజులు ఆడిస్తే చాలు, 3వ రోజు కంపల్సరీ గట్టిగా పట్టుకొని వాళ్ళు ఆడుకుంటారు. ఇవన్నీ కాదు, పిల్లలకి వీలైనంత వరకు ఫోన్లకి, టీవీలకి దూరంగా ఉంచి వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి గేమ్స్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి పిల్లల కోసం. కొంచెం మన కుకింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళని హెల్ప్ చేయమంటాం, ఇలాంటివి కూడా కొంచెం వాళ్ళకి ఉల్లాసంగా ఉంటాయి. అదిగోండి స్నేక్ లాడర్స్ గేమ్ ఉంది కదా, వాటికైతే అవి వచ్చాయి టోపీస్, అవి కలర్స్ వచ్చాయి. పర్లేదు, చాలా బాగుంది. కాస్ట్ కూడా కొంచెం పర్లేదు అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి